మన ఆరాధన నిమిత్తమై అపోస్తలుడైన పౌలు గలితీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలితీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి గట్టిగా మన భాగాల్ని మనం చదువుదాం. గలతీ 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, నా దేవ, మా దేవ, కనికరంగల దేవ, ప్రేమ గల దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు, స్తుతుల్ని చెల్లిస్తూ వస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఆరాధనలో అంతటో మీరు మాతో ఉండమని వేడుకుంటూ వస్తున్నాం. నిలబడుతున్న నేను దుమ్ములని, ధూళినని, ఎన్నికలంటి వాడిని ఒప్పుకుంటున్నాను. నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, నీ వాక్కు చేత మా అందరిని తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరుడా, సహోదరి, గలితీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు గలితీయులకు అంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. కాబట్టి సంఘానికి, గలితీ సంఘానికి తను చెప్తున్న మాట ఏంటంటే, మానవులైన మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు ఇక్కడ రాయబడింది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుని అంటే అంతకుముందు ఆ సంఘం ఎలా ఉందంటే శరీరానుసారంగా ఉందని అర్థం. చూడు, అదే 5వ అధ్యాయంలోనే 19వ వచనం ఒకటి చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. చాలు చేస్తారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. కాబట్టి ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? 5:16లో ఆత్మానుసారముగా నడుచుకునండి. అందుకే మనల్ని ఒక పేరుతో పిలుస్తారు. మనల్ని విశ్వాసులు అంటారు, మనల్ని ఆత్మీయులు అంటారు. అంటే ఆత్మీయులు ఏం చేస్తారు? ఆత్మానుసారంగా ఉంటారు, శరీర క్రియలు నెరవేర్చరు. అందుకే అపోస్తలుడైన పౌలు గలితీయులు రాస్తూ, అయా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగానే ఒక లిస్ట్ ఇచ్చారు. కాబట్టి పాప సంబంధమైన స్వభావముతో కూడిన క్రియలు ఇక్కడ రాయబడినాయి. పాప సంబంధమైన స్వభావంతో కూడిన క్రియలు ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, అవేవనగా జారత్వం చాలా ఘోరమైంది. అది ఎటువంటి పరిస్థితి అంటే, ఒక పురుషుడు, ఒక స్త్రీ తన భార్యను కాకుండా, తన భర్తను కాకుండా అక్రమమైన సంబంధం కలిగినదే జారత్వం. అంత ఘోరమైన జారత్వం. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 రాయమంటది, అయ్యా మీరు జారత్వానికి దూరంగా పారిపోండి. ఎలా పారిపోలేదు? జారత్వానికి మీరు దూరంగా పారిపోండి. తర్వాత బైబిల్లో మంచి మాట రాయబడింది, సామెతలు 6:32లో, అయ్యా జారత్వం ఎలాంటిదంటే స్వనాశనం చేస్తున్నది. ఎవరో మనల్ని నాశనం చేసే అవసరం లేదు, ఈ జారత్వము మనల్నే నాశనం చేస్తుంది. ఈనాడు లోకంలో చూస్తే ఎక్కడ చూసినా జారత్వం, అక్రమమైన సంబంధాలే. అందుకే పౌలు చెప్తున్నాడు, అయ్యా గలితీయులు, అయ్యా ఏముంది? జారత్వం ఉంది మీలో. తర్వాత చూడండి, మళ్ళీ ఇంకో చదవండి, అపవిత్రత అంటే హృదయం నుండి వచ్చే ఈ కలుషితమైన కార్యాలు, అపవిత్రమైన కార్యాలు, నీచమైన కార్యాలు మన జీవితంలో ఎంతో అపవిత్రత. అందుకే ఒక మాట ఉంటుంది కదా, ఇక్కడ ఏమంటాడంటే పేతురు అంటాడు, అయా నిషిద్ధమైనది, అపవిత్రమైనది నేను ఎన్నడూ తినలేదయ్యా అంటాడు కదా. పౌలు ఏమంటాడు? ఫస్ట్ మొట్టమొదటిది అపవిత్రత ఉన్నాయి, జారత్వం ఉంది. రెండోది ఏమంటే అపవిత్రత. మూడోది చూడండి ఏముంది? కాముకత్వం. ఈనాడు లోకంలో ఇవన్నీ ఉన్నాయండి. అందుకే చెప్తున్నాడు, ఆనాడు అపోస్తలుడైన పౌలు గలితీయులు రాస్తూ ఏవైతే శరీర కార్యములు ఉన్నాయో అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అందుకే మూడోది మనం చూస్తున్నాం ఏంటంటే కాముకత్వం. ఇది ఏంటంటే సిగ్గు లేని విచ్చలివిడితనం. కాముకత్వం అది ఎలాంటి జీవితం అంటే కామ వాంఛలకు తావిస్తుంది కామకత్వం. ఇది శరీర క్రియలు. తర్వాత చూడండి మత్సరం. ఏంటిదండి? మత్సరమేనా?
క్షమించండి, విగ్రహారాధన. అనులకేమో విగ్రహం, మనకేమో దేవుని కంటే ఎక్కువ ఇష్టపడతాం. అనులకేమో విగ్రహాలు పెట్టి ఈనాడు సృష్టికర్తను వారు మరిచి సృష్టిని పూజిస్తారు, విగ్రహారాధన చేస్తారు. మరి క్రైస్తవులే ఉండి దేవుని నమ్మిన బిడ్డలే ఉండి అనేక సార్లు దేవుని కంటే ఎక్కువగా మనం దేవుని ప్రేమిస్తున్నాం. ఒక విగ్రహం మన జీవితంలో ఉంది. వాడు ఇక్కడ అంటున్నాడు ఏముంది? విగ్రహ ఆరాధన. నెక్స్ట్ అభిచారం. ఇదేంటంటే మాంత్రిక తంత్రములు. అంతేకాదు ఇతర అనేకమైన మంత్రాలు, ప్రియ స్నేహితుడ, మంత్ర విద్యలు, జ్యోతిష్యం, ఇవన్నీ చూస్తున్నాం ఈనాడు లోకం నిండా. మేము చిన్నప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు రైల్వే స్టేషన్ కాడ ఒక చిలక పెట్టుకునేవాడు ఉండేవాడు. అప్పుడు ఇంకా దేవుని నమ్మలేదు. వాడు చెప్పేవాడు, చిలక వెళ్ళి అలా తీస్తే వాడు జాతిని చెప్పేవాడు. నిజంగా జాతికి తెలిసి వాన్ జాతకం ఎలా ఉంటుంది మరి? ఎలాంటి కిరకిలు అంటే ఇది ఏ చదివాం? అభిచారం. తర్వాత నెక్స్ట్ ఏం చదవండి? ద్వేషం. మానవుడు అంటే మానవుని పడదు. వైర్యం, శత్రుత్వం కదండి. శత్రుత్వం, విరోధభావం. ఒక సహోదరు అంటే ఒక సహోదరుడికి పడదు, ఒక బ్రదర్ అంటే ఒక బ్రదర్కి పడదు, ఒక సిస్టర్ అంటే ఒక సిస్టర్ పడదు. కానీ ప్రైజ్లాట్ చెప్పుకుంటాం మనం. లోకంలో అలా ఉంది, సంఘంలోనూ అలా ఉంది. నెక్స్ట్ చదవండి బ్రదర్. తర్వాత కలహము. నేను స్పెట్స్ తెచ్చుకోలేదు కాబట్టి సాయం చేయండి. తెచ్చుకున్నా పెట్టుకోలేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి? కలహం, కక్ష, విరోధం కదండి. మనకు అంత కలహమే. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకి ఏదో నెరవేర్చుకోవాలా, గుర్తింపు కావాలా. ఈ గుర్తింపు నిమిత్తం ఒకడు పోట్లాడతాడు. కలహప్రియులు అంటారు వాళ్ళని. వద్దు, మనకి ఇటువంటి కలహం వద్దు. కలహం అంటే ఏంటంటే కక్ష, విరోధము, గుర్తింపు నిమిత్తం. ఈనాడు లోకంలో చూడండి, గుర్తింపు కావాలని సంఘాల్లో ఎలా కొట్లాడుకుంటున్నారు, లోకంలో కొట్లాడుతున్నారు, బయట కొట్లాడుతున్నారు. వద్దు, కలహప్రియులుగా వద్దు. అటువాడు పుట్టుకుపోవడమే మేలు. నెక్స్ట్ చదువుదాం రండి. నెక్స్ట్ ఏం చూడండి? మత్సరం. ఇది ఇంకో ఓర్పులేనితనం. ఇది ఎవడైనా బాగుంటే వాడిని చూసి ఓర్చుకోలేం, ఎవడైనా సంతోషంగా ఉంటే మనం ఓర్చుకోలేం కదండి. మరొకరికి ఉన్నదాన్ని చూసి ఆశిస్తాం. వద్దు మనకి ఇటువంటి మత్సరం. మాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. వాడు పాము చెప్తాడు ఏంటంటే, అరే నా తోటి అంటే నా ఫ్రెండ్ వాళ్ళ భార్యకి భర్త, వాడు రోజుకి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక ఫ్లాట్ కొంటున్నాడు రా అంటాడు నాగాడ. నేను అంటాను, వాడు ఇట్లనే కొన్నాను రా, వాడు న్యాయంగా ఉంటున్నాడు, అన్యాయంగా ఉంటున్నాడు, నీకు ఎందుకురా? నువ్వు న్యాయంగా సంపాదిస్తున్నావు, న్యాయంగా నువ్వు సంపాదించుకుంటున్నావు, న్యాయంగా బ్రతుకు. నీకు దేవుడు ఇచ్చిన టైంలో నువ్వు కొనుక్కో. వాడిని చూసి నువ్వు ఎందుకు మత్సరం? ఓర్పులేనితనం ఎందుకు? ఒకరు బాగుపడుట నీకు పడుట ఎందుకు చూసి నువ్వు మత్సరపడుతున్నావు? చూడండి, ఇంకోటి చూడండి. ఇంకో నెక్స్ట్ ఏం చూడండి? క్రోధం అంటే ఇంకా అది ఎట్లా అంటే కట్టలు తెంచుకునే కోపం. కొంతమందికి కోపం వస్తే ఇంకా తట్టుకోలేం. కొంతమంది కోపం వస్తే ఇంకా ఇళ్ళలో సౌండ్లు మొత్తం ఒక స్ట్రీట్ అంతా వినపడతాయి. వద్దంటున్నాడు. అవి శరీర కార్యములే. నెక్స్ట్ చూడండి సార్. కక్ష, కుట్ర, బుద్ధి, స్వార్థం, కోరికలు, అధికారం కొరకు తన్నుకోవడం, చంపుకోవడం, కుట్ర, కక్ష. నెక్స్ట్ సిస్టర్. తర్వాత భేదములు. ఎక్కడ చూసినా ఏంటంటే ఈనాడు లోకంలో భేదంలే. ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంటే దానికి అన్ని డిఫరెన్సెస్ చెప్తారు. విభేదములు, విభాగించుట. ఇద్దరు విభేదిస్తుంటే దానికి వంతన వాడడం. అది కరెక్ట్ ఉన్నాయి, అది రాంగ్ అనుకో, రాంగ్ అని చెప్పం. నేను ఎందుకు ఇవన్నీ వివరిస్తున్నానంటే ప్రియ స్నేహితుడా, ఇవి శరీర కార్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. లేవా మనలో విభేదములు, కొల్లకోలలు. నెక్స్ట్ చదవండి సార్. విమతములు, స్వార్థ గుంపులు. విమతములు అంటే స్వార్థ గుంపులు. ఒక మాట చెప్పాలంటే సమాజంలో వర్గ రాజకీయం ఒకప్పుడు లోకంలో ఉండేది, ఇప్పుడు మనకు వచ్చేసింది తెలుసా. నీ కులం అది, నా కులం ఇది, నీది ఆ పార్టీ, నువ్వు అది, నువ్వు ఇది, మనకు కూడా వచ్చేసింది ఇది. కాబట్టి ప్రియ స్నేహితుడా,
మనకు కూడా వచ్చేసింది. ఇవన్నీ ఏంటంటే శరీర కార్యములు. ఇవి మన నోట్లో రాకూడదు, వీటిని మనం పాటించకూడదు, వీటిలో మనం ఉండకూడదు. అందుకే ఎంత అని ఉంటాడు, విమతములు వద్దు, స్వార్థ గుంపులు కట్టొద్దు, వర్గ రాజకీయాలు చేయొద్దు. నెక్స్ట్ మనం వద్దు, అసూయ. ఇంకా ఇది ఎక్కడి నుంచి మనకు తెలుసు కదా, అసూయ గర్భం ధరించి పాపం కనను. కాబట్టి అసూయ. తర్వాత ఇది మనం ఎప్పుడు చూసిందే, పొరుగు అని చూసి మనము ఓర్చుకోము, అంతే కదా. నెక్స్ట్ పొరుగు అని చూసి మనం కుళ్ళుకుంటాం. నెక్స్ట్ ఏంటి, మత్తతలు. ఇంకా మత్తతలు అంటే లౌకిక ఆనందం, మత్తు. నేను చాలామంది కొంతమందిని చూశాను, రక్షింపబడని చెప్తారు కానీ మత్తు పానీయాలు కలిగి ఉంటారు, బీడ జర్ది అవన్నీ వేసుకుంటారు. నేను రక్షింపబడినాను. చూడండి, అది ఏ మాట, అది మత్తతలు, లౌకిక ఆనందం, మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. తర్వాత లాస్ట్ ఇది ఏంటండి, అల్లరితో కూడిన ఆటపాటలు. పాపం ఈ మాట చెప్తే చాలా కొంతమంది నన్ను కొడతారేమో, చాలా అధికంగా వినోదిస్తారు దాంట్లో. అందులో మరి క్రికెట్ ఫుట్బాల్ ఉందో లేదో నాకు తెలియదు. ఇక్కడ మాత్రం ఏం రాశారంటే అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవి శరీర కార్యాలు. మరి ప్రభు ఏమన్నాడు అక్కడ 5:16 చదవండి ఇప్పుడు అందరూ అన్నమాట. నేను చెప్పినది ఏమనగా శరీరేచ్ఛలు నెరవేర్చారు. వద్దు, మన జీవితంలో జారత్వం వద్దు, అపవిత్రత వద్దు, కాముకత్వం వద్దు, విగ్రహారాధన వద్దు, ఆచారం, ద్వేషములు, కలహం, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఒకప్పుడు శరీరానుసారంగా బ్రతికాం మనం, ఇవి పట్టుకొని ఊరేగాం, తిరిగాం, దాంట్లో పొరలాడాం. ప్రియ స్నేహితుడా, ఒకప్పుడు మానవుని జీవితం ఇదే. ఇటువంటి శరీరానుసారమైన మనుషులకి తీర్పు ఏమో తెలుసా? ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడినారు 5:21 చూడండి. 5:21 5:21 లాస్ట్లో, నేను వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యములో, శరీరానుసారులకి తీర్పు ఉంది, వారు దేవుని రాజ్యములో స్వతంత్రించుకున్నారు, దేవుని రాజ్యాన్ని వారు స్వతంత్రించుకున్నారు. ఇటువంటి గొప్ప తీర్పుకు పాలైన వారమే మనం ఒకప్పుడు, ఇటువంటి శరీరానుసారులమే ఒకప్పుడు మనం. చూడండి, అంతేనా? శరీరానుసారం చూడండి. 1 కొరింథీ 6:9 చూడండి, వాళ్ళు ఎక్కడుంటారో చూడండి. 1 కొరింథీ 6:9 తీసిన వారు సాయం చేయండి. అన్యాయస్తులు, మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనులైనను, వారసులు కానీ వారు బయటే, దేవుని రాజ్యానికి బయటే, వెలుపటే వాళ్ళ జీవితం. ఎన్నటికి కూడా వారి జీవితంలో శరీరాను సంబంధమైన మానవులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. వారికి శరీరానుసారానికి అంతిమ తీర్పు ఉంది, ఆ తీర్పులో వాళ్ళు పాల్గొనాల్సిందే. ప్రియ సహోదరుడా, సహోదరి, మానవుడంతా కూడా ఇటువంటి జీవితంలో ఈనాడు ఈ లోకంలో కొనసాగుతున్నాడు. జాగ్రత్త కలిగి, అపవిత్రత కలిగి, ఈ శరీర సంబంధమైన పాప సంబంధమైన స్వభావంతో కూడిన ఈ క్రియలన్నీ కూడా మానవుడు చేస్తున్నాడు. వాడు ఎటువంటి జీవితం చూస్తున్నాడంటే వాడు నరకం వైపు పరిగెత్తుతున్నాడు. ఒక మాట చెప్పాలంటే వాడు నరకం వైపు పరిగెత్తుతున్నారు. మనమైతే ఆత్మ సంబంధమైన బిడ్డలైతే వారు పరలోకం వైపు పరిగెత్తుతున్నారు. అయితే మనం ఒకప్పుడు ఇటువంటి వారమే, మనం ఆత్మ సంబంధమైన వారు కాము. ఒకప్పుడు మనం శరీర సంబంధమైన వారమే, ఒకప్పుడు మనం కూడా ఈ క్రియలన్నీ చేసిన వారమే, శరీర క్రియల్లో మనం తిరిగిన వారమే, శరీర క్రియలను కలిగిన వారమే. చూడండి, ఒక మాట ఉంటుంది చూడు, గలితీయులకు రాసిన పత్రిక 6:7 చూడండి. ఇక్కడే 6:7 మోసపోకుడి. చూసారా, మనుష్యుడు ఏమి విత్తునో శరీరాన్ని విత్తుతున్నావు. ఒకరోజు నువ్వు నరకంకి వెళ్తావు. మోసపోవద్దు, నిన్ను నువ్వే మోసం చేసుకోవద్దు. ప్రియ సహోదరుడు, అపోస్తలుడైన పౌలు గలితీయులకు రాస్తూ శరీర కార్యములు స్పష్టమైనవి, ఇవన్నీ జరిగించిన వారమే మనం అందరం. నీతిమంతుడు లేడు,
ఒక్కడు లేడు. మనమందరం కూడా ఏకంగా త్రోవ తప్పి పనికి మనం అయిపోయినాం. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. ఏమైంది? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకునే వారమే మనమందరం. మనం దేవుని మహిమను పోగొట్టుకునే వారమే. కారణం మన శరీర క్రియలే. ఒకవైపు జన్మ పాపము, ఒకవైపు మన శరీరంతో చేసిన పాపము, రెండు మనల్ని పట్టుకున్నాయి కదండి. ఎందుకే చూసాం కదా, ఇప్పుడు మనల్ని మోసం చేసుకోకూడదు. అందుకే అన్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఒకరోజు తీర్పు ఉంది శరీరానుసారులకి. చూడండి రోమా 8 చూడండి. ఇటువంటి పరిస్థితుల్లో రోమా 8 చూడండి. రోమా 8:9 ముందుకెళ్దాం. దేవుని ఆత్మ వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. ఈరోజు దేవుని ఎందుకు ఆరాధించాలి తెలుసా ప్రియ సహోదరుడా, సహోదరి? మనం ఒకప్పుడు శరీర సంబంధమైన వారమే. ఒకప్పుడు మనం కూడా కుళ్ళు, కుతంత్రం, అసూయ, జారత్వం కలిగిన వారమే. దుర్మార్గతమైన అపవిత్రితమైన జీవితం కలిగిన వారమే. విభేదం కలిగిన వారమే. ఇక్కడ రాయబడింది భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు అన్నీ కలిగిన వారమే. మన హృదయం నుండా పాపం ఉంది. మన హృదయంలో ఎక్కడ శుద్ధి లేదు. మన మానవుని జీవితం అంతా కూడా పాపంతో కూడింది, శరీరంతో కూడింది. ఇటువంటి మానవుల కొరకు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారండి. 1 తీమోథెయుల రాత్రి పత్రిక 1:15 రాయబడింది. ఏమని రాయబడింది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఇటువంటి శరీర సంబంధుల కొరకు, ఇటువంటి పాపుల కొరకు, మన కొరకు ప్రభువు వారు ఈ శరీరం నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని ఆత్మీయులుగా చేయడానికి కొరకు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి రావాల్సి వచ్చింది. కారణం నన్ను ఆత్మానుసారులుగా చేయడానికే. అందుకే రోమా 8:9 రాయబడింది, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. ఈరోజు ఎందుకు తెలుసా మనం ఎలా ఆరాధించాలంటే, అయ్యా ఒకప్పుడు నేను శరీరానుసారని తండ్రి, ఒకప్పుడు నా ఇష్టానుసారం నేను బ్రతికాను. నిజంగా గళితులు రాసిన పత్రిక 5:20లో 19:20లో రాయబడినట్టు నేను అబ్సల్యూట్లీ 100% నేను శరీరకాలను జరిగించిన వాడినే. నేను పాపినే, 100% పాపినే. వాటిలో ఆ లిస్ట్లో నేను ఏదో ఒకటి చేశాను. అయితే నన్ను నువ్వు రక్షించడానికి కోసమే ఆ పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చావయ్యా. అంతేనా? నన్ను ఎలా చేశావు? దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు చేశావు. ఇప్పుడు ఎటువంటి స్వభావం కలిగిన వారు మనం? ఇప్పుడు ఆరాధించే వాళ్ళంతా ఎవరు? ఆత్మ స్వభావం కలిగిన వారి మనం. ఒకప్పుడు శరీరానుసారం. రండి అమ్మ చదువుదాం రండి. గళితులు రాసిన పత్రిక 5:16 మరొకసారి చదువుకుందాం. చదువుకొని ముందుకెళ్దాం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకోవడానికి ఆ ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఒకటి మానవులందరూ కూడా మనమందరం శరీరానుసారమే. శరీరంతోనే బతికాం, శరీర క్రియలతోనే బతికాం, శరీరంతోనే చనిపోయాం. మానవులు చాలామంది శరీరంతోనే చనిపోయి నరకంలో కాలుతున్నారు. అయితే ప్రియ సహోదర, సహోదరి, మనల్ని రక్షించడానికే ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలను తీసివేయడానికే ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకే మంచి మాట ఉంటుంది 1 తీమోతి 1:10లో, పాపులను రక్షించుటకు క్రీస్తు నన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. నీ శరీర క్రియల్ని తీసివేయడానికే, నిన్ను అందులో నుంచి విమోచించడానికే ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ఆత్మ సంబంధం, రోమా 8:9 ఆత్మ స్వభావము గలవారిగా చేయడానికి. ఇప్పుడు ఆత్మ స్వభావంగా గలవారిగా చేసిన దేవుడు మనకి ఇంకా ఏమి ఇచ్చాడో చూద్దాం రండి. ఆత్మస్వభావంగా, ఆత్మానుసారంగా మనం చేసిన దేవుడు ఒకప్పుడు శరీరానుసారంగా బ్రతికిన మనల్ని తాను ఈ లోకానికి వచ్చి కలవరిశిలో ప్రాణం పెట్టి చేత, రక్తం కార్చేత మనల్ని కడిగి పవిత్రపరిచి ఆత్మీయులుగా చేసిన దేవుడు ఇంకా మనల్ని ఎటువంటి ఆధిక్యతలు ఇచ్చారో 2-3 చూద్దాం రండి. మొదటిది రోమా 8:14 చేయండి. రోమా 8:14.
దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ చూశారండి. దేవుని ఆత్మ చేత ఎంత రాయబడింది? ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. ఒకప్పుడు మనం సాతాను కుమారులం, ఒకప్పుడు శరీరానుసారం. ఇటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? దేవుని కుమారులు అనిపించడానికి అటువంటి గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. అందుకే ఒక మంచి మాట ఉంటుంది ఇక్కడ 8:19 చూడండి, భలే ఉంటుంది ఆ మాట. 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తెరిచూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి కూడా కనిపెడుతుందండి. దేవుడు కూడా మరి చాలామంది మీరు కొంతమంది లేటుగా వస్తూ ఉంటారు. చాలాసార్లు ఇంతకుముందు అన్న బ్రదర్స్ కూడా చెప్పారు, దేవుడు కూడా కనిపెడుతూ ఉంటాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడో ఏమో, వాడు ఆడున్నాడో ఏమో, నా కుమార్తె ఎప్పుడు వస్తుంది, ఇంకా గ్యాస్ గాడే ఉంది రావట్లేదు, ఇంకా వంట రూమ్లో ఉంది రావట్లేదు, ఇంకా వాష్రూమ్లో ఉంది రావట్లేదు, ఇంకా కొట్టు దగ్గరే ఉంది రావట్లేదు. సృష్టి అంట దేవుని కుమారు కోసం చేసిందంట, మిగుల ఆశతో చూస్తూ ఉందంట. ఎవరి కొరకు? మన కొరకే అండి. దేవుని కుమారులు మనం. ఒకప్పుడు శరీరానుసారం మనకు ఒక నేమ్ ఉండేది, శరీరానుసారం. జారత్వం కలిగిన వారి, కాముకత్వం జరిగించిన వారిని చాలా ఉన్నాయి అక్కడ. విభేదములు, మతతలు, కక్షలు, అసూయలు అన్నీ కలిగిన వారే మనం. మన హృదయం నిండా అపవిత్రతే ఒకప్పుడు. అయితే ఈ హృదయాన్ని దేవుడు శుద్ధి చేశాడు. అంతేకాదు ఆత్మానుసారులుగా మనం చేస్తూ వచ్చాడు. అంతేకాదు ఆత్మానుసారం చేసిన మనకి దేవుని కుమారులు అని పేరు పెట్టాడు. అందుకే రాయబడింది, దేవుని కుమారులుగా పిలవడానికి అవకాశం ఇచ్చాడు. రోమా 8:14 ప్రకారం మన కొరకు సృష్టి అంట తేరి చూస్తుంది మన కొరకు. రెండోది చూద్దాం రండి. రెండోది గల్తీలు రాసిన పత్రిక, ఇక్కడే 5 గల్తీలు రాసిన పత్రిక 5:18 చదవండి. రెండోది, దేవుడు మనల్ని ధర్మశాస్త్రము పై విజయం పొందడానికి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ రాయబడింది, మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనెవరు కారు. ఒక మాట చెప్పాలంటే పాపము నుండి మనకు విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు మనకు? పాపము నుండి విజయం ఇచ్చాడు మనకు ప్రభువారు. ఒకప్పుడు ఈ శరీర కార్యాలు, ఈ శరీర సంబంధమైన ధర్మశాస్త్రానికి లోనైన వారి మనం, ధర్మశాస్త్రమైన క్రియలు చేసిన వారిమి, ధర్మశాస్త్రానుసారంగా బ్రతికిన వారిమి. ఇటువంటి మనకు ధర్మశాస్త్రం మీద మనకు విజయం ఇస్తూ వచ్చాడు. అందుకే మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. కాబట్టి ధర్మశాస్త్రం నుంచి మనకు దేవుడు విడుదల తెచ్చి వచ్చాడు. మూడోది చూద్దాం రండి. మూడోది 1 కొరింథీ రాసిన పత్రిక, నేను ముగిస్తున్నాను. 1 కొరింథీ 2:15. 1 కొరింథీ రాసిన పత్రిక 2:15. ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడండి? అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధులకు ఏముంటుందంటే మంచి క్వాలిటీ, అన్నిటినీ వాళ్ళు వివేచిస్తారు, దేనికి వారు తొందరపడరు. ఆ మాట మళ్ళీ చదవని చేస్తారు అన్నమాట. ఆత్మ సంబంధి అయిన వాడు కానీ అతని ఎవడి చేతనైనను వివేచింపబడడు. తర్వాత రాబడింది, ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. ఆత్మ సంబంధులు ఎవరంటే క్రీస్తు మనస్సు కలిగిన వారం మనం. కాబట్టి దేవుడు శరీరానుసారాన్ని ఆత్మానుసారులుగా చేసి ఇప్పుడు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే దేవుని కుమారులు అనడానికి మనకు ఆధిక్యత ఇచ్చాడు. రెండోది మనం చూసాం, దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ధర్మశాస్త్రం మీద దేవుడు మనకి విజయం ఇచ్చాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రానికి లోనైన వారిమి, ధర్మశాస్త్రానుగా బ్రతికిన వారిమి, ధర్మశాస్త్రం మీద లేకపోతే పాపం మీద మనకి విజయం. మూడోది మనం చూస్తున్నాం ఇక్కడ రాబడింది 2:15 ప్రకారము ఆత్మ సంబంధమైన వాడు వివేచన కలిగి ఉంటాడు. ఒకప్పుడు శరీరానుసారంగా ఉన్నప్పుడు మనకి వివేచన లేదు. ఒకప్పుడు మనకు కక్ష ఉండేది, ఒక సహోదరుడు అంటే ఒక సహోదరు కక్ష. మనం ఏం చేసేవారు? మానవులు ఏం చేసేవారు? ఒక వ్యక్తి మీద కక్ష కడితే ఏం చేసేవాళ్ళు? రాత్రంతా కాచుకొని ఆ వ్యక్తిని చంపేవారు. కాముకత్వం కలిగిన వారు ఏం చేసేవారు? తమ శరీరాన్ని పాడు చేసుకునేవారు. విభేదం కలిగిన వారు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు సంఘాలలో విభేదించేవాళ్ళు.
అసూయ కలిగిన వారు ఏం చేసేవారు? పక్కవాడు జీవిస్తుంటే, పక్కవాడు తన జీవితంలో బాగుపడుతుంటే తట్టుకోలేక ఓరవలేంతని కలిగిన వారమే. ఇవన్నీ కలిగిన వారమే మనం ఒకప్పుడు. ఎటువంటి మానవులైన మనల్ని దేవుడు చేశాడంటే ఆత్మ సంబంధమైన వారికి చేశాడు. అందుకే ఆత్మీయులు ఎలాంటి వారంటే దేవుని మనసు కలిగిన వారు. వాళ్ళలో కుళ్ళు, కుతంత్రం, అసూయ, శరీర సంబంధమైన కార్యాలు, విభేదములు చదివాం కదా ఇందాక మనం 5వ అధ్యాయంలో, అవి ఏవి ఉండవు. అందుకే మనకి చాలా సువార్తలో మంచి మాట ఉంటుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులం. మనం ఆత్మానుసారులు ఎవరంటే క్రీస్తు మనసు కలిగిన వారు. ఆ మాట అందరూ చదువుదాం రండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:16 చదువుదాం. ప్రభువును మనస్సు ఎరిగి ఆయనకి బోధింపగలవాడేవాడు, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. కాబట్టి మనము ఆత్మ సంబంధమైనవి వివేచించేవారిమి. ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన పనుల్లో ఇప్పుడు వివేచన కలిగి ఉన్నాం, ఆలోచన కలిగి ఉన్నాం, వివేచిస్తున్నాం. ఇటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, ఇక్కడే ఒక మాట ఉంటుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 1 చూడండి, 1వ అధ్యాయం 1:9 చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:9. ఇక్కడ పట్టుకోండి, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఎవరంటండి? ఆత్మ సంబంధమైన వివేకం. ఒకప్పుడు ఎటువంటి సంబంధం? మనం శరీర సంబంధం, శరీరంతో ఆలోచించేవారు, శరీర సంబంధమైన వివేకం కలిగిన వారమే. ఇప్పుడు ఆత్మ సంబంధమైన వివేకం కలిగిన వారు మనం. అందుకే వివేచిస్తున్నాం, వివేకమును గలగవారును అని రాస్తూ వచ్చాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాస్తూ, మీరు ఎటువంటి వారంటే ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు అవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నా. కాబట్టి 3 ఆధిక్యతలు చూస్తూ వచ్చాము. 4వ చూసి ముగించుకుందాం రండి. రోమా 8:13 ఈ మాట చెప్పి ముగించుకుందాం. రోమా 8:13 తీసిన వారు సాయం చేయండి. ఇక్కడ పట్టుకోండి, ఆత్మచేత. ఒక మాట చెప్పాలంటే మనకు దేవుడు నిత్య జీవం ఇచ్చాడు. ఇక్కడ 8:13లో ఎంత స్పష్టంగా రాస్తూ వచ్చారంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమిటండి? చావవలసిన వారు మనం, చచ్చిపోవాలి మనం. ఒక మాట చెప్పాలంటే, ఇంకొక మాట చెప్పాలంటే రోమా 1 రండి, అక్కడికి వెళ్దాం రండి. రోమా 1వ అధ్యాయం, అక్కడ ఇంకా మీకు చూపిస్తే బాగుంటుంది. రోమా 1:32లో నేను చదువుతాను చూడండి. రోమా 1:32 స్టార్టింగ్లో ఉంటుంది, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారం. మరణమునకు తగినవారు. ఇక్కడేముంది? చావునకు. రోమా 8 ఇంత చదివాం కదా, చావునకు తగినవారం. 8:13లో రాయబడింది చావవలసిన వారై యుందురు. ఇక్కడ రాయబడింది మరణమునకు తగినవారు. శరీరానుసారులు మరణానికి తగినవారు, శరీరానుసారులు చావవలసిన వారై ఉండగా, ఇట్టి పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడు ఒకప్పుడు. ప్రియ స్నేహితుడా, ఇక్కడ రాయబడింది 8:13లో, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారిని ఎందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినలా ఏం చేస్తాం? మనం జీవించెదరు. చచ్చిపోము, జీవిస్తాం. మనం యుగాలు ప్రభుతో పాటు మనం జీవిస్తాం, నిత్య జీవం కలిగి ఉంటాం. అందుకే యోహాను సువార్తలో ప్రభు వారు అంటారు చూడండి, యోహాను సువార్త 14:19 అక్కడ చాలా బాగుంటుంది. నేను జీవిస్తున్నాను కనుక, చూడండి చదవండి, యోహాను సువార్త 14:19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక. ఎందుకంటే మీరు నా మనసు కలిగిన వారు కదా, నేను మిమ్మల్ని ఆత్మానుసారంగా చేశాను కదా, కాబట్టి నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించేదారు. ఇటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి ప్రభువారు. నిత్య జీవంలో మనకు ప్రవేశం ఇచ్చాడు. ప్రభువుని నమ్మిన మనము, రక్షింపబడిన ప్రజలైన మనము, బలను ఆశ్రయిస్తున్న మనము ఒకనాడు చనిపోతే ఎక్కడుంటామండి? నిత్య జీవంలో ఉంటాం. నిత్య జీవం ఇదే మనకు శుభప్రదమైన నిరీక్షణ. ఆ మాట చదువుదామా? 14 ఎంత అది? 14:19 అందరు చదువుదాం రండి. యోహాను సువార్త 14:19. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను కనుక మీరును. ఆయన జీవిస్తున్నాడు, మనం కూడా జీవిస్తాం. యుగాలు జీవిస్తాం. మరణం ఉండదు, మనకు మరణం ఉండదు.
మనకి రెండవ మరణం మన మీద ప్రభుత్వం చేయదు. యుగ యుగాలు మనం దేవునితో పాటు ఆత్మ సంబంధమైన వారసులుగా, ఆత్మీయులుగా మనం జీవిస్తూనే ఉంటాం. కాబట్టి 4 ఆధిక్యతలు చెప్పాను. మొట్టమొదటి ఆధిక్యత దేవుడు మనకి ఏమిచ్చాడు? దేవుని కుమారుల ఒకటకు ఆయన ఆధిక్యత ఇచ్చాడు. రెండోది మనం చూసాం, ధర్మశాస్త్రం లేకుంటే పాపం మీద విజయం ఇచ్చాడు. మూడోదిగా మనకి ఏంటంటే ఆత్మానుసారులుగా వివేచనించడానికి జ్ఞానం ఇచ్చాడు. నాలుగోది విషయం నిత్య జీవం. నిత్య జీవం చాలా పెద్ద టాపిక్. ఈ నిత్య జీవం గురించి చెప్పాలంటే సమయం పడదు. కానీ ఈ నిత్య జీవం దేవుడు మనకి ఇవ్వడానికి కొరికే ఈ లోకానికి వచ్చాడు. నిత్య జీవం, మనకు మరణం ఉండదు. ఇంకా మరణిస్తే అక్కడే ఉంటాం. మన లాస్ట్ బైబిల్ స్టడీలో చూసుకున్నాం. విశ్వాసులు అయితే దేవుని రాక, లేకుంటే మన పోక. యుగ యుగాలు ప్రభు రాజ్యంలోనే మనం. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఈ 4 ఆధిక్యతలు మనం ప్రభు ఇచ్చాడు. ఒకప్పుడు మనం ఎవరమే శరీరానుసారము, అటువంటి మనల్ని దేవుడు ఆత్మానుసారులుగా చేస్తూ వచ్చాడు. ఆత్మానుసారంగా చేసి 4 ఆధిక్యతలు మనం ఇందాక ధ్యానించాం. కాబట్టి ఆరాధించేవారు క్యాసెట్ వేయద్దండి. క్యాసెట్ వేసే అలవాటు చాలా ఉంటుంది. క్యాసెట్ వేయద్దండి. వాక్యానుసారంగా ఆరాధించండి. వాక్యానుసారంగా ఆరాధిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు నేను లోబడునంటే నువ్వు ఎన్నడూ దేవుని బిడ్డ కావు, నువ్వు అసలు ఆత్మానుసారమే కావు ఈ వాక్యాన్ని ప్రకారంగా.